నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ ఈ యొక్క రాశి ఫలాలు వీక్షిస్తున్న కిరణ్ టీవీ అఖిలాంధ్ర ప్రేక్షకులకి అందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతో సిరి సంపదలతో అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనసా వాచ ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగిద్దామండి. తప్పకుండా గురుగారు. సో మనమైతే కనుక గురు సంచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాము. ఇప్పుడు అందులో భాగంగా వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రాబో 5 నెలల పాటు ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ 5 నెలల పాటు వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే 26/5/2026 దగ్గర నుంచి 17/10/2026 వరకు ఏంటి గురుడి యొక్క సంచారం ఎప్పటివరకు వీరికి అష్టమంలో సంచరిస్తున్నాడండి గురుడు. ఏమిటి అంటే ధనపంచమాధిపతి అయిన గురుడు అష్టమంలో సంచరించడం వలన ప్రధానంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండిపోవడం, చదువుతారు చాలా బాగా అత్యద్భుతంగా చదువుతారండి. వృశ్చిక రాశిలో ఉన్నవారు ఏ నక్షత్రాలు వస్తారని చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములుగా చెప్పడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశికి రాశాధిపతి కుజుడు, చంద్రుడు నీచా ఉన్న కారణంగా వీరిని శుక్రుడు డైరెక్ట్గా చూస్తూ ఉంటాడండి వృశ్చిక రాశిని. ఎందుకంటే వీళ్ళకి విలాసవంతమైన వస్తువుల మీద కోరికలు ఎక్కువగా ఉంటూ ఉండడం, ఏదో ఒకటి సాధించాలని తపన, మానసిక స్థైర్యం బాగా ఎక్కువగా ఉన్న మళ్ళీ ఏదో సాధించలేకపోయిన నిరుత్సాహం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వృశ్చిక రాశిలో ఉన్న వారికి. దేని కారణంగా అంటే చంద్రుడు నీచపట్టిన కారణంగా కుజుడు ఎఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎప్పటివరకు చాలా సరదాగా సంతోషంగా మాట్లాడతారో వాళ్ళకి కోపం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పట్టుకోలేము. యువతలు మళ్ళీ వాళ్ళతో మాట్లాడరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళతోటి ప్రమాదం ఏంటంటే చాలా సత్సంబంధాలు సరదాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశికి. ఇక ఉండి ఎప్పుడైతే వాళ్ళని అసహించుకున్నారో ఇంక జీవితంలో వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటారో వాళ్ళ జోలికి వెళ్ళరు. ఇది ప్రధానంగా ఈ వృశ్చిక రాశి యొక్క లక్షణం. లక్షణం పక్కన పెడితే చతుర్థంలో రాహు సంచరించడం, అంటే 4వ ఇంట కుంభంలో రాహు సంచరించడం, పంచమంలో శని సంచరించడం ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే భాగ్యంలో గురుడు సంచరించడం. ఈ భాగ్యంలో గురుడు సంచరించడం ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థుల యొక్క విషయంలో వీరు విఫలం అవుతున్నారు గురుగారు అని ఎంతోమంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళు. అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ చదువు అవ్వచ్చు, లేకపోతే మామూలు చదువు ఏదైనా అవ్వచ్చు. వాడిని పంపించిన తర్వాత అండి ఓ సంవత్సరంన్నర వరకు ఉన్నాక ఎగ్జాంపుల్ నీట్గా పంపించాం, ఎంసెట్ 2వ సారి రాస్తున్నాడని 6 నెలలు సంవత్సరం రాసి వీడు చదవడం తప్పు కాదు, అక్కడికి వెళ్ళాక ప్రజెంటేషన్ వైఫల్యం అవుతుంది. ఇది దేనివల్ల అని చూసుకున్నట్లయితే చతుర్థ రాహు వీళ్ళ సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నాడు. అంటే 4వ రాహు యొక్క కారణంగా 11వ ఇంట కేతు యొక్క కారణంగా విజయం ఆటంకాలు ఏర్పడతాయి. దీని నిమిత్తము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ యొక్క గురుడు సంచారం స్టార్ట్ అయ్యాక అనగా 26/6/2026 దగ్గర నుంచి 17/10/2026 లోపు వీరు చేయవలసిన జాగ్రత్తలు ఏమిటని చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రాలో శ్రీకాళహస్తి అని ఉందండి. అవును గురుగారు. ఆ శ్రీకాళహస్తిలో ఒకమారు రాహుకేతువుల పూజన చేయడం జరుగుతుంది. ఇది ఆర్థికపరమైన విషయాలను కానీ, విద్యాపరమైన విషయములు కానీ, ఉద్యోగపరమైన విషయములు కానీ, వివాహం కానీ, మగవారికి కానీ ఆడవారికి సమస్యలు కానీ, సంతాన సమస్యలో ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళ స్త్రీ సంతానంలో ఉన్న వాళ్ళంటే ఆడవాళ్ళలో వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ ఏర్పడడం కానీ చాలా ఎక్కువగా కనిపించిందమ్మ. నేను ఇంచుమించు ఈ యొక్క 8 ఏళ్లలో ఒక 700 జాతకాలు వేసిన కారణంగా వృశ్చిక రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేదా పిల్లల సంతానం విషయంలో చాలా సమస్యలు ఏర్పడడం కానీ ఎవరైతే అనుభవిస్తున్నారో వీరు అంటే విద్యాటంకాలు కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, లేదా సంతాన సమస్యలు కానీ, వివాహం అవ్వటం లేదండి, వీళ్ళకి 2022 దగ్గర నుంచి మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ 2022 దగ్గర నుంచి మధ్య వయసులో ఉన్న వాళ్ళు 24 దగ్గర నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 30 దాటిపోయింది. మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం జరగటం లేదు, లేదా మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, సంబంధాలు చివరి వరకు వచ్చాక ఆగిపోతున్నాయని చూసుకునే వాళ్ళకి కానీ, లేదా ప్రమోషన్లు వచ్చినట్టుగా వచ్చి తన్నేసుకుని పోతున్నాడు ఇంకోడు, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు మా అబ్బాయి అమ్మాయి, వాళ్ళు చాలా సతమతం అయిపోతున్నారు గురువుగారు. నేను ఇచ్చే విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఎవరైతే జన్మించారో వాళ్ళు ఒక మారు
ఈ సంవత్సరంలో ఈ గురుడు సంచారం వచ్చాక శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోవాలండి. ఓకే. చాలా మంది అడుగుతారు ఎక్కడ చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలని. గురుడు కర్కాటకంలో సంచరిస్తున్న కారణంగా వీరు సోమవారం నాడు ఉదయం సమయంలో చేయించడం వల్ల చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. ప్రత్యేకంగా ఏ సమయంలో చేయిస్తే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుంచి 11:30 సమయంలో ఈ రాహుకేతుల పూజ ఎక్కడ చేయించాలి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. 500 రూపాయల పూజ, 1500 పూజ, 5000 రూపాయల పూజ, ఇలా పలు రకాలుగా వారి దేవస్థానం వారు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఖండం చేసిన తర్వాత ఈ యొక్క చీకటి గదిని ఉండడం జరుగుతుందండి కాళహస్తిలో. అది 500 రూపాయల టికెట్గా తీసుకోవడం జరుగుతుంది మామూలుగా దేవస్థానం వారు. ఆ గదిలో చేయించడం వల్ల చాలా యోగ ఫలితాలను అనుభవించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది 5000 రూపాయలు దేవస్థానం వాళ్ళు పెట్టిన వెండి సర్పాలు తీసుకొచ్చి చేయిస్తారే తప్ప ఇక్కడ ఎప్పుడైతే ఆ చీకటి గదిలో అవి అక్కడే ఉండడం జరిగాయి. ఏమిటండి గురుగారు రాహుకేతువులు ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తి చెప్తున్నాడు, ఇంక వేరే విషయం చెప్పడం లేదు, ఏ సిద్ధాంతి గారైనా కాలసర్పదోషానికి అది ఒకటే గుడివా ఈ భూమండలం మీద ఇంక లేదా అంటే శ్రీ మహావిష్ణువు ఖండన చేసిన తర్వాత రాహుకేతువులు అన్న పదార్థాలు 2 వచ్చి ఆ కోవెలు ఉన్న ప్రాంగణంలో పడడం జరిగింది. ఆ కోవెలకు వైశిష్టత ఏమిటి అంటే ఈ రాహుకేతువులు శ్రీకాళహస్తి పూజ చేయించుకోవడం వల్ల బుద్ధి మందగించిన వాడికి, అంటే విద్య ఆటంకాల వాడికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం లేదన్న వాడికి ఇక్కడ భారతీయ పరమేశ్వరులు డైరెక్ట్గా స్వయం భూములుగా మనం చూడొచ్చు. ఏ రకంగా చూడొచ్చు అంటే ఇక్కడ వాయులింగేశ్వరుడని శ్వాస తీసుకుని శ్వాస వదలడం జరుగుతుంది ఈ యొక్క గుడిలో. తర్వాత జ్ఞాన ప్రసూనమ, మనకి జ్ఞానం వైఫల్యం జ్ఞానం లేకపోవడం వల్లే ప్రతి ఒక్కటి విద్యార్థి దశలో కానీ ఉద్యోగ దశలో కానీ లేదా మాట పడుతున్నాం గురుగారు అనడానికి కారణం ఏమిటి, గొడ్రాల కింద ఉండిపోయిందంటే మా అమ్మాయిని పెళ్లి చేశాం కానీ నన్ను బాధపడి తల్లిదండ్రులకు కానీ నేను ఇచ్చి వెళ్ళిపోయానంటే ఒక మారు శ్రీకాళహస్తిలో కాల సర్పదోష పూజ ఓన్లీ సోమవారం నాడు కర్కాటకంలో గురుడు సంచరించే సమయంలో చేయించిన ఎడల ఈ 5 మాసాల్లో వీరు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళకి కూడా ఆరోగ్యం లేని వారికి కానీ లేదా సంతాన సమస్యలతో బాధపడే వారికి కానీ, వివాహం అవ్వట్లేదన్న మగవారికి కానీ ఆడవారికి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవనుకునే వారికి కానీ ఎవరైనా కూడా ఈ రాహుకేతువుల పూజ సోమవారం నాడు చేయించిన ఎడల మంచి పురోభివృద్ధి జరుగుతుందండలో ఎటువంటి సందేహం లేదమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారితో సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.